ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్ ఇచ్చింది. భట్టి విక్రమార్కను డ్రాఫ్టింగ్ కమిటీలో చోటు దక్కింది. ఏఐసిసి కీలక నిర్ణయాలు తీసుకునే డ్రాఫ్టింగ్ కమిటీలో భట్టి విక్రమార్కకు చోటు దక్కడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోతో పాటు సంస్థాగత వ్యవహారాలు ఇతరత్ర పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాలపై డ్రాఫ్టింగ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అలాంటి డ్రాఫ్టింగ్ కమిటీలో భట్టి విక్రమార్కకు చోటు దక్కడంతో ఇప్పుడు నేతలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన బెళగావి నవసత్యాగ్రహ మీటింగ్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇక త్వరలో అహ్మదాబాద్లో జరగబోయే పార్టీకి సంబంధించినటువంటి కీలక మీటింగ్లో భట్టి విక్రమార్క కూడా పాల్గొనబోతున్నారు. ఇందులో ఏఐసిసి నేతలంతా కూడా పాల్గొంటున్నారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసిసి కీలక సమావేశం ఉంది అహ్మదాబాద్లో. సో రాబోయే ఎన్నికలపై అలాగే మేనిఫెస్టో సంస్థాగత మార్పులపై ఇందులో చర్చించే అవకాశం ఉంది. భట్టికి ప్రమోషన్ రావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి ప్రమోషన్ ఇది? దీంతో రాష్ట్ర పార్టీకి ఏం ఉపయోగం? అఖిల భారత కాంగ్రెస్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీని హైకమాండ్ ప్రకటించింది. ఇందులో ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చోటు కల్పించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ డ్రాఫ్ట్ కమిటీని ప్రకటించారు. ఏప్రిల్ 8, 9 తేదీలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏఐసీసీ కీలక సమావేశాలు జరుగుతున్నాయి. అందుకోసం ఈ డ్రాఫ్టింగ్ కమిటీ నియమించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, వ్యూహాలు, విధానాలు అలాగే రాజకీయ నిర్ణయాలకు రూపొందించడంలో డ్రాఫ్టింగ్ కమిటీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో భట్టి విక్రమార్క చోటు దక్కడం ఆయన రాజకీయ నైపుణ్యం, అనుభవం మరియు పార్టీ పట్ల నిబద్ధతకు నిదర్శనమని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏప్రిల్ 8న కాంగ్రెస్ ప్రత్యేక కమిటీ సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 9 ఏఐసిసి ప్రతినిధులు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్ లో కర్ణాటకలోని బెంగావిలో నవసత్యాగ్రహం సమావేశంలో జరిగాయి. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అహ్మదాబాద్ మీటింగ్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ మేనిఫెస్టో, సంస్థాగత మార్పులు మరియు రాబోయే ఎన్నికలకు సంబంధించిన వివరాలు రచించి ఖరారు చేయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ కీలకంగా పాత్ర పోషిస్తుందని తెలుస్తున్నారు. అందరూ మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ టాప్ లీడర్ లిస్టు ఇస్తే అందులో భట్టి పేరు తక్కువనే ఉంటుంది. అది ఆది నుంచి కూడా ఆయన కాంగ్రెస్ లోనే ఉంటూ ప్రజల విశ్వాసాన్ని పొందగలిగారు. కాబట్టి సుదీర్ఘంగా కాంగ్రెస్ లోని కొనసాగుతున్న ఆయన ప్రజల తరగతి ప్రత్యేకత ఇమేజ్ సంపాదించుకోగలిగారు. కేసీఆర్ హయాంలో పార్టీలో ఏమాహేమీలైన లీడర్లే ఓడిపోయినప్పటికీ ఆయన మాత్రం ఓటమి ఎరగని ధీరులా నిలిచారు. ఆనాడు ప్రతిపక్ష తరఫున అసెంబ్లీలో బలమైన వాయిస్ వినిపించిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కాంగ్రెస్ అధికారంలో రావడంలో భట్టి విక్రమార్క ముఖ్య పాత్ర పోషించారు. ఎన్నికల ముందు ఆయన చేపట్టిన పాదయాత్ర పీపుల్స్ మార్చ్ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఆయన ప్రజలకు మరింత దగ్గర చేసింది. కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిన భట్టి సేవల్ని గుర్తించిన అధిష్టానం ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అనంతరం 2024 జరిగిన జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి విజయం సాధించడంలో భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారు. అయితే ఆయనకు పార్టీలో మరొక గౌరవం దక్కడం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది దక్కిన భట్టి కష్టాన్ని దక్కిన ప్రతిఫలం అంటూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాందాస్, రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో భట్టి విక్రమార్కకు డ్రాఫ్టింగ్ కమిటీలో చోటు దక్కింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పార్టీ డ్రాఫ్టింగ్ కమిటీలో భట్టికి చోటు దక్కడం ముఖ్యంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలు ఇతరత్ర అంశాలపై భట్టి ముఖ్య నేతలతో కూడా సమాలోచనలో పాల్గొనే అవకాశం దక్కిందంటూ నేతలు చెప్తున్నారు. అహ్మదాబాద్లో జరిగే 8, 9 తేదీలో జరిగే సమావేశంలో భట్టి పాల్గొనబోతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.